షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఈ సర్జరీకి ఏజ్కి ఏమైనా సంబంధం ఉండే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఈ ఏజ్ వాళ్ళలో చేయకూడదు అని ఏమైనా ఉంటాయా రెస్ట్రిక్షన్స్? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ పేషెంట్స్ ఎక్కువ మంది నేను చెప్పినట్టు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు, 80 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కువ వస్తారు. సో వాళ్ళు సాధారణంగా వాళ్ళ పిల్లలతో కలిసి వస్తుంటారు. కొన్ని సందర్భాలు పేషెంట్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు అని అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు మా మదర్ వయసు 70 ఏళ్ళు లేదా మా ఫాదర్ వయసు 80 ఏళ్ళు, ఈ వయసులో రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయొచ్చా అని చెప్పి ఒక ప్రశ్న అడుగుతారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ షోల్డర్ ఆర్థరైటిస్ కావచ్చు, ఈ షోల్డర్ సివియర్ మజిల్ డ్యామేజ్ కావచ్చు, ఈ షోల్డర్ ఫ్రాక్చర్స్ కావచ్చు, ఇవన్నీ 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. సో రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది ఎక్కువగా మనం చేసేది 60 ఏళ్ళ పైబడిన 70 ఏళ్ళ పైబడిన వాళ్ళని చేస్తాం. నెంబర్ 1. ఇది సాధారణంగా 60 ఏళ్ళలోపు 50 ఏళ్ళలోపు చేయం. వాళ్ళకి వేరే రకమైన ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ చేస్తాం. బట్ 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళని చేస్తాం. ఇంకా రెండవది వయసు నిమిత్తం లేదు, వయసుతో సంబంధం లేదు. పేషెంట్ ఫిట్నెస్ మాత్రం ఇంపార్టెంట్. పేషెంట్ ఆపరేషన్ ఫిట్ ఉంటే 80 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయొచ్చు. నేను చేసిన వాళ్ళు చాలామంది 80 ఏళ్ళ పైబడిన వాళ్ళ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్లో హైయెస్ట్ ఏజ్ 87 ఇయర్స్ నేను చేసింది షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసింది. సో నేను చేసి 2 ఏళ్ళు అవుతుంది, ఆయన చక్కగా ఉన్నాడు ఆయన. సో వయసుతో సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒకటి సమస్య ఏంటంటే, ఈ వయసు వాళ్ళు ఇంత మేజర్ ఆపరేషన్ తట్టుకోగలరని ప్రశ్న అడుగుతుంది. షోల్డర్ సర్జరీ అనేది ఈ రోజు ఉన్న టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ ఉన్న ఎక్స్పర్టైజ్ కావచ్చు, సర్జికల్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఇప్పుడున్న ఎక్విప్మెంట్ కావచ్చు, ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఎస్పెషల్లీ మా సెంటర్లో మేము ఏం చేస్తామంటే, వీళ్ళకున్న రిస్క్ ఏదైతే ఈ ఎల్డర్లీ పేషెంట్స్ 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు వాళ్ళు రిస్క్ తగ్గించడానికి కేవలం లోకల్ ఎనస్థీషియా అంటే నెర్వ్ బ్లాక్ అంటాం, ఇంటర్స్కైనల్ బ్లాక్ అని ఓన్లీ చేతికి మాత్రం ఎనస్థీషియా ఇస్తాం. దీనివల్ల ఆ పేషెంట్ యొక్క హార్ట్ లంగ్స్ మీద ఎటువంటి స్ట్రెస్ ఉండదు. సో పేషెంట్ చాలా సేఫ్గా సర్జరీ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఈ నెర్వ్ బ్లాక్ ఇవ్వడం వల్ల పేషెంట్కి 1 డే అంత పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మనం ఇంత మేజర్ ఆపరేషన్ చేసినా కూడా, మొత్తం జాయింట్ అంతా చేంజ్ చేసినా కూడా, ఈ నెర్వ్ బ్లాక్ ఇవ్వడం వల్ల పేషెంట్కి ఆల్మోస్ట్ 1 డే దాకా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీనివల్ల. సో ఏజ్తో సంబంధం లేదు. ఇది 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనే ప్రశ్న కాదు. పేషెంట్ సివియర్ ప్రాబ్లం ఉండి జాయింట్ బాగా డ్యామేజ్ అయినప్పుడు, పేషెంట్ పెయిన్తో బాధపడుతున్నప్పుడు, మిగతా ఎటువంటి ట్రీట్మెంట్లు మనకు పనిచేయనప్పుడు, కొంతమంది ఆపరేషన్ భయపడి నాకు ఏమైనా ఇంజెక్షన్ ఇవ్వండి సార్, లేకపోతే నాకు ఏమైనా ట్యాబ్లెట్ రాసివ్వండి సార్ అంటారు. కానీ వాటికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అదే పనిగా వేసుకోండి, నెలల తరబడి సంవత్సరాల తరబడి వేసుకున్నట్టే కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావచ్చు. అలాగే జాయింట్లో రిపిటేటివ్ ఇంజెక్షన్స్, అది స్టెరాయిడ్ ఇంజెక్షన్ కావచ్చు, పిఆర్పి ఇంజెక్షన్స్ కావచ్చు, రిపిటేటివ్గా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఈ రిస్క్ కూడా ఉంటుంది. సో అందువల్ల చాలామంది అంటే ఆపరేషన్ భయపడి కావచ్చు, లేకపోతే ఈ 70 ఏళ్ళ వయసులో 80 ఏళ్ళ వయసులో ఆపరేషన్ చేసుకుంటే ప్రమాదం జరుగుతుందని చెప్పి ఒక అపోహలో కావచ్చు, వేరే రకమైన ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ చేయించుకొని సమస్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. సో వయసుతో సంబంధం లేదు. వయసు మీరిన వాళ్ళు కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 85 ఏళ్ళు అయినా కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా సేఫ్ ఆపరేషన్ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఎక్స్పర్టైజ్లో కావచ్చు.